అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఆవపెట్టిన కంద బచ్చలి కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఇది ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బచ్చలి కూర 2 కట్టలు, కొద్దిగా కాడలతో పాటుగా తీసుకోండి. కందగడ్డ 1/2 కేజీ. కందగడ్డని పీల్ చేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 2 చీల్చి పెట్టుకోండి. చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకుని రుబ్బుకున్న పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నీళ్లు వేసి కాగబెట్టాలి. నీళ్లు మరిగిన తర్వాత కందగడ్డ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన దాన్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపుగా బచ్చలి కూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి బచ్చలి కూరని తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి దీన్ని కూడా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడికించండి. కాడలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకోండి. మరొక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె వేసి కాగబెట్టాలి. అందులో పచ్చిశనగపప్పు వేయాలి, అలాగే మినప్పప్పు వేయాలి. వీటిని కాసేపు వేయించాలి. అందులోనే ఆవాలు వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు వేయాలి. వీటిని 2-3 నిమిషాలు బాగా వేపాలి. తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు వేయాలి. పోపులో 2 నిమిషాలు వేపాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న బచ్చలి కూర మిశ్రమం కూడా వేయాలి. కాడలతో పాటు ఉడికించుకున్నాం కాబట్టి కూర మరింత బాగుంటుంది. వీటన్నిటిని బాగా కలుపుతూ 2-3 నిమిషాలు వేపాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేయండి. ఇవన్నీ వేసి తిప్పుతూ బాగా కలపాలి. ఇప్పుడు కందగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా ఒత్తుతూ నలగొట్టుకోవాలి. అందులోనే చింతపండు గుజ్జు వేయాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కందగడ్డల్ని చిన్న ముక్కలుగా నలుపుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే కందగడ్డలు మొత్తం పేస్ట్ అయిపోతాయి. అందులో రుబ్బి పెట్టుకున్న ఆవాల పేస్ట్ని వేయాలి. ఆవాల పేస్ట్ వేసి 2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఇలా తయారైన కందగడ్డ బచ్చలి కూర వేడివేడిగా కాస్త నెయ్యితో అన్నంతో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఆవపెట్టిన కందగడ్డ బచ్చలి కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి.